హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గడప దగ్గర ఒక 2 మందారం పూలు పెట్టేసరికి గడప మొత్తం ఇట్లా ఎంతో కళగా అనిపించిందండి. అలాగే ఇది ఇది దేవుడి దగ్గర పెట్టేది కూడా పొగ వేశానండి. అలాగే ఈ పద్మ ముగ్గు, అష్టదళ పద్మ ముగ్గు చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నానండి. ఎన్ని రోజులకి ఇవాళ వచ్చింది. అది ధూప్ స్టిక్స్ పెట్టేసరికి ఇట్లా అమ్మవారు మన ఇంటికి వచ్చిందా అన్నట్టు అనిపించింది. అష్టదళ పద్మం వేసి ఎంత కళగా ఉందో ఇవాళ ఎన్నిసార్లు చూసుకున్నానండి. బయటకి ఇంట్లోకి వచ్చుకుంటా ఇలా ధూప్ స్టిక్స్ కూడా వెలిగించి మంచిగా మనస్ఫూర్తిగా అమ్మని కొలుచుకున్నట్టు మన ముగ్గులో కూడా అమ్మ సంతోషపడుతుందండి. కొంచెం మంచి రాకున్నా నాకైతే ఆ రోజే చూపెట్టేస్తుంది. ముగ్గు మంచి రాదన్నట్టు ఎవరో తొక్కేస్తుంటారండి. అలా కాకుండా ఇది నైట్ వరకు ఇలాగే ఎంత నీట్గా ఎట్లా వేసింది అట్లనే ఉందండి. మన గొప్పతనం అని కాదు, కానీ అలా ఎంత మంచిగా మనస్ఫూర్తిగా ముగ్గు వేస్తామో అమ్మ కూడా మనస్ఫూర్తిగా మనని చల్లగా చూసుకుంటుందండి. ఇది అమ్మవారు ఎంత మంచిగా నవ్వినట్టు అనిపిస్తుందండి. నాకు ఈ విగ్రహం తెచ్చుకున్నైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎలిఫెంట్స్ ఇవి అమ్మ లంగావోని వేసుకున్నట్టు పైన పింక్ కలరు చిన్నది బ్లౌజ్ పీస్ కట్ చేసి కట్టాను అమ్మకి చీరలాగా. కిందికేమో మిషన్ మీద కుట్టాను లంగలాగా. 2 వేసేసరికి అమ్మ ఎంత ముద్దుగా కనిపిస్తుంది, చిన్నపిల్ల వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే స్వామివారి దగ్గర శంకుచక్రనామాలయం దీపాలు వెలిగించుకున్నానండి మొన్న శనివారం రోజు. అలాగే అమ్మవారి కూడా వెండి అమ్మవారికి చిన్నది పట్టు పావడ కట్టినట్టు అలంకరించుకున్నాను. మళ్ళీ చిన్న ఎలిఫెంట్స్ మొన్న మా గృహప్రవేశం అప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చారండి. స్వామికి కూడా మకర తోరణం పెట్టి చిన్న కండువా వేసేసరికి స్వామి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు. అలా ఆ ఫోటోలో చూసినట్టు చూడండి. విగ్రహం కూడా ఎంత అందంగా ఉందో. చిన్న ముత్యాలు కుచ్చి స్వామికి వేశానండి. ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇట్లా చిన్నగా పూజ చేసుకొని అమ్మవారికి స్వామికి అలంకరణ చేసుకుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ రోజు మొత్తం పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇలా మా ఇంటి దేవుడు నరసింహస్వామి అండి. అది కెమెరా తీసుకుంటా నా ఒక చేతితోటి కెమెరా తీసుకుంటే ఒక చేతితో ముగ్గు వేయడం కరెక్ట్ రాలేదండి. ముందు ముగ్గు చూస్తారు కదా, అంత మంచిగా వేస్తాను నేను. నా ఒక చేతితో ఒక చేతితో ముగ్గు వేయడం కరెక్ట్గా రాలేదు. ముగ్గు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. కానీ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనం బాధలో ఉన్నప్పుడే కాదండి, సంతోషంలో ఉన్నా కూడా దేవుడికి దీపారాధన చేసి 2 పువ్వులైనా సరే మంచిగా పెట్టి మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుతుంటే ఆ రోజు మొత్తం మనకు మనశ్శాంతిగా జరిగిపోతుందండి. ఏ గొడవలు కానీ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న విషయాలకు గొడవలు అవుతుంటాయి కదా, అలా కాకుండా ఉంటుందండి. ఏదో ముట్టించామ దీపము వెలిగిందా అన్నట్టు కాకుండా మొత్తం రోజంతా వెలిగేటట్టు నూనె ఎక్కువ పోసి ముట్టియాలండి. ఆ తర్వాత టిఫిన్కి ఇడ్లీ చేశానండి. ఎందుకు చూపిస్తున్నానంటే మా వంటలే అది పూజలే కాకుండా ఇట్లా టిఫిన్స్ వంటలు కూడా అన్నీ బాగానే చేసుకుంటాను నాకు వచ్చినంతలో. మళ్ళీ మా శ్రీవారు నాకు ఇష్టమని మధ్యాహ్నము జిలేబీ ఇంకా ఇది పకోడీ తెచ్చారండి. ఇది మా ఊర్లో ఫేమస్ మొమ్దాల్ అని అంటారు. పకోడీ పెసరపప్పుతో చేస్తారు, ఎంత టేస్టీగా ఉంటుందో. అలాగే గరం గరం జిలేబీ తెచ్చేసరికి 3-4 తినేసానండి. నాకు బాగా ఇష్టం జిలేబీ చిన్నప్పటి నుండి. ఆ తర్వాత వంట చేసింది కూడా చూపిస్తున్నా. టమాటా పప్పు, అన్నము, పచ్చడి కూడా ఉండే. అప్పుడే ఈ ఏడుకొండల స్వామి వ్రతం గురించి శివజ్యోతి మనకి TV9లో వస్తుంది కదా, ఆమె చేసుకుంటుంది. అది కూడా పూర్తిగా చూసుకుంటూ ఇలా వంట చేశాను. పప్పు ఒకటే ఉంది, నాకు ఒక పొద్దు కదా అని నా కోసం నేను ఎప్పుడు చేసుకోనండి. అప్పుడప్పుడు 3 అవుతుంది కానీ పప్పు ఒకటే తినబుద్ధి కాక అది ఆ కాలిఫ్లవర్ ఉంటే కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడు పిల్లల కోసం కానీ మా వారి కోసం కానీ చేస్తాను, కానీ నా కోసం ఎప్పుడు చేయను. చూడండి, దీపాలంకరణ అప్పుడు ముట్టించి చూపించలేగా, ఈ దీపాలంకరణ చేసేసరికి స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నాడు.